ఈ దినము ఏర్పాటు చేయబడిన ఈ ఆరాధనకు వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు పలుకుతున్నాం. Once again, we invite you all, we greet you all in the matchless name of our Lord and Savior Jesus Christ. దేవుడి తన యొక్క ప్రణాళిక బట్టి, because of the purpose of God, because of the plan of God, the divine plan of God, తన యొక్క ఆత్మీయ సంకల్పం బట్టి, before the foundation of the creation, the Father God had chosen every individual Christian in the Lord Jesus Christ. మరి జగత్తు పునాది వేయబడక మునిపే తండ్రి అయిన దేవుడు మన రక్షకుడు విమోచకుడైన యేసు క్రీస్తునందు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. అదే మాట ఎఫెసియన్స్ లో ఉంటుంది, మీ మనోనేత్రములు వెలిగించబడి అని ఉంటుంది. సో అవర్ స్పిరిచువల్ ఐస్ హావ్ టు బి ఓపెన్. మన ఆత్మీయ నేత్రాలు తెరవబడినప్పుడు then we can see the miracles of God in our life. How the God is working in our life. మన జీవితంలో దేవుని బలమైన కార్యాలు ఎలా జరుగుతున్నాయో మనం గ్రహించగలుగుతాం. The physical eyes is entirely different from the spiritual eyes. భౌతిక సంబంధమైన నేత్రములు వేరు, ఆత్మ సంబంధమైన నేత్రములు వేరు. The divine, the spiritual eyes is entirely different from the physical eyes. సో మరొకసారి ఇతని ఆరాధనకు వచ్చిన ఎందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మరొకసారి శుభములు తెలుపుతాం. దిస్ ఇస్ ద సెకండ్ సండే ఆఫ్ ద ఇయర్ ఆఫ్ 2025. ఇది రెండో ఆదివారం దినము నూతన సంవత్సరం 2025 సంవత్సరంలో. ఒక మాట చెప్పండి, కొత్త సంవత్సరంలో ఈ దినాల్లో దేవుని యొక్క మేలుతో మనము నింపబడాలి, దేవునికి ఆశీర్వాదంతో నింపబడాలి, దేవుని యొక్క బలముతో మనం నింపబడాలి. ఎందుకంటే the presence of God will continuously manifest in the life of people in the world, everywhere in the world. Not in India, not only in America, not only in Israel, not only England, Germany, Australia, Gulf countries, everywhere in the world. ఈ లోకములో ప్రతి దేశములో, ప్రతి ప్రాంతములో, ప్రతి పట్టణములో, ప్రతి గ్రామములో, ప్రతి రాష్ట్రములో కూడా, ప్రతి ఖండములో కూడా యేసు యొక్క రక్తము చేత విమోచించబడిన జనులు కోటాను కోట్లు ఉన్నారు. దీని వాక్యంలోకి వెళ్దాం. సో those who have the Bible, you turn to the book of Jeremiah chapter 6 verse 16. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం. ఈ మాట ఒకసారి చూడండి. Jeremiah chapter 6 verse 4-16. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, దిస్ ఇస్ ద లార్డ్. అంటే ఇది ఒక మానవుల స్వరము కాదు. It's not at the voice of a pastor. This is not at all the voice of the leader. This is not the voice of the prophet or a person. అనగా ఇది ఒక ప్రవక్త యొక్క స్వరము కాదు, అదే ఒక మానవుని యొక్క స్వరము కాదు, ఒక అపోస్తలుని యొక్క స్వరము కాదు, ఒక సంఘ కాపరి యొక్క స్వరము, దేవుని వాక్కును ప్రకటించే వారి స్వరము కాదంట. This is the word of God, the voice of God Jesus Christ. అనగా యేసు ప్రభు యొక్క స్వరమంట. అందుకని ఇక్కడ ఏమనంటే యెహోవా ఇలాగు సెలవు, దిస్ సేస్ ద లార్డ్ అంటది ఇంగ్లీష్ లో. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, మార్గములలో నిలిచి చూడు. అంతేనా? మనం ఏదైనా ప్రయాణం అవుతున్నాం అనుకో, పరిగ్రహం గాజువాకి వెళ్తున్నాం అనుకోండి, ఏమా వెళ్తున్నప్పుడు మన ఆట కూర్చుంటే ఎదురు మంచిగా షాప్ మాల్ కనిపిస్తే వెంటనే చూస్తాం, అంతేనా? లేకపోతే ఒక ఏదైనా ఒక ఫ్రూట్ షాప్ దగ్గర వెంటనే చూస్తాం. అంటే మన జీవితంలో ఇట్స్ ఆల్ ద పార్ట్ ఆఫ్ ద లైఫ్ ఇన్ ద హ్యూమన్ లైఫ్. మన జీవితంలో ఒక భాగం, అంతేనా? మనం ముందు నడుచుకుని వెళ్తున్నాం అనుకునే శబ్దం వెంటనే చూస్తాం. అలాగే ఇక్కడ ఏమంటాడంటే మార్గములలో నిలిచి, ఎందుకంటే మన దేవుడు జీవము కలిగిన వాడు, మన దేవుడు మహిమ కలిగిన వాడు, మహత్సము కలిగిన వాడు. అనక సాధ్యపడడానికి లోకములు ఏమి లేదు. ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ టు గాడ్ అన్నాడు. అందుకని when we are trapped in the travel, అందుకే మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఏం చేయాలంట చెప్పండి? ఏం చేయాలంట? నిలిచి చూడాలంట. దేని కొరకు నిలిచి చూడాలి సార్? దేవుడిచ్చే ఆశీర్వాదం కొరకు నిలిచి చూడాలి, దేవుడిచ్చే బలమ కొరకు నిలిచి చూడాలి. అందుకని ఒక సాక్షి చూడండి, దేవుడిచ్చే స్వస్థత కొరకు మనం నిలిచి చూడేసే వారముగా మనం ఉండాలి. ఒకసారి చెప్పలు కూడా దేవుని నామమున చెబుదాం. నిలిచి ఎవరిని చూడాలంటే చూడాలి. యేసు ప్రభు వీధుల గుండా ఆయన శిలోను మోసుకొని ప్రాణం చేస్తున్నాడు.
Jesus was carrying the cross in the seat of Jerusalem towards the Mount Golgotha. ఆ గొల్గొతా కొండ దగ్గరికి వెళ్తున్నప్పుడు యేసు భుజం మీద ఇంచుమించు ఒక 150 కేజీల సిలువ, బరువైన సిలువ ఉంది. ఆ యెరూషలేము వీధుల గుండా నడుచుకొని వెళ్తున్నాడు. జీసస్ వాకింగ్. ఆడ భుజం మీద మరి 150 కేజీల సిలువ ఉంది. ఆ దినాలు చేస్తున్నప్పుడు చూడండి, అది శరీరం రక్తము దారులుగా కారుతుంది. అప్పటికే 1 తక్కువ 40 కొరడాలు దెబ్బలు తిన్నాడు. అని తలకి మళ్ళీ కీర్తం పెట్టబడాలి. వెంటనే అలా వెళ్తున్న వారు అందరికి కూడా ఏం చేస్తున్నారు? ఏ సైన్ చూస్తున్నా. మన జీవితంలో ఎవరిని చూడాలి? ఏ సైన్ చూడాలి. అందుకని ఒకసారి చూడండి, ఆ అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో ఏమంటాడు తెలుసా దావీదు? నేను ఎల్లప్పుడూ నా ఎదుట యెహోవాను. We have to look at the crucified God. మన రక్షణ విమోచకుడు యేసయ్యను చూసేవారు కూడా. కష్టాలు వచ్చిన, శ్రమలు వచ్చిన, ఆర్థిక ఇబ్బందులు వచ్చిన, అప్పుడు బాధలు వచ్చిన, ఏ సందర్భమైన సరే మనం ఎవరిని చూడాలి? యేసయ్యని మనం చూడాలి. ఒకసారి చాపలు కూడా దేవుని నామాన్ని పడతావా? ఒకసారి ఇంకా అందించేద్దామా? ఇంకా నచ్చేద్దామా? అంటే పిలిచి చూడమని ఎవరు చెప్తున్నారు? యేసయ్య చెప్తున్నా. రాష్ట్రం ఒకసారి ఒక ఆయన నాకు చెప్తున్నాడు కదా, ఒక ప్రేయర్ మీటింగ్ అవుతుంటే ఈ గ్రామంలో ఒక పెద్ద ఆయన అంటున్నాడు, ఇంకో మా నాతో కూడా వచ్చిన పాస్ గారు ఏమంటాడు తెలుసా? ఇదిగోండి పాస్ గారు, ఇది ప్రతాస్ గారి మెసేజ్ ఎప్పుడు మేము వింటుంటాం. అలాగెళ్తే పని మీద వెళ్తాం, పని మీద వస్తే వెళ్తాం. సరే, అలాగే మనం ఏది నిలిచోడా చేసేయండి కూడా ఆయన ఆధునికరమైన మాటలు మనం నిలిచి చూడాలంటే ఆశ్చర్యం. మనం లోకంలో ప్రయాణం చేస్తున్నప్పుడు, విగ్రహారాధన ఉండేటప్పుడు ఎక్కడైనా దేవుడి మాట వినబడుతుంటే వెంటనే ఏం చేయాలి? We have to stand in the presence of God. We have to listen the God's word in our life. ఎందుకంటే దేవుని మాటలు ఏంటంటే there is a strength in the word of God. There is a power in the word of God. There is a comfort in the word of God. అనగా దేవుని మాటలో ఆదరణ ఉంది, దేవుని మాటలో నెమ్మది ఉంది, దేవుని మాటలో స్వస్థత ఉంది, దేవుని మాటలో సమృద్ధి ఉంది. ఒక మాటలో చెప్పాలంటే the God has created the universe through his word. అనగా దేవుడు తన మాటల ద్వారా సకల సృష్టిని కూడా చేశాడు. ఒక్కసారి బైబిల్ అలా పెట్టి నాకు చూడండి, భారతదేశ ధర్మం చెప్పే మాట ఏంటి తెలుసు? ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇన్ వేదాస్, ఈవెన్ ద ఉపనిషత్తు చెప్పే మాట తెలుసా? దేవుడు ఏ స్వరూపం అంట? ఓంకారం అంట. ఓంకారం అనగా జనరల్ గా అంటే ఈ దినాల్లో చేయట్లేదు. మేమైతే ఎవరైనా అక్షరాభ్యాసం చేస్తే యేసుక్రీస్తు అని రాయిస్తాం. ఎవరైనా అమ్మాయికో అబ్బాయికో అక్షరాభ్యాసం చేయాలని మరి తీసుకొచ్చారు అనుకోండి, వెంటనే చేస్తామంటే యేసుక్రీస్తు అని రాసి పలక మీద అది దిద్దిస్తాం, అంతేనా? కానీ పూర్వకాలం పూర్వకాలంలో చూసినప్పుడు మన భారతదేశంలోని మన రాష్ట్రంలో అక్కడ ఏమని రాసేవారు? పలక మీద ఓం అని రాసేవారు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే దేవుడే స్వరూపుడు, శబ్ద స్వరూపుడు అని. అదే మాట మళ్ళా మనకి యోహాను సువార్త ప్రజ్ఞం కనిపిస్తుంది. In the beginning was the word was with God and the word was God. ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఆ వాక్యం ఏంటంట? In the beginning was the word was with God and the word was God. అనగా ఆది యందు వాక్యం ఉందంట, ఆ వాక్యము దేవుని యొద్ద ఉందంట, ఆ వాక్యమే దేవుడే ఉన్నాడట. అదే వాక్యం అంట 2000 సంవత్సరాల క్రితము మానవ జాతిని రక్షించడానికి ఈ లోకానికి యేసయ్యగా వచ్చినట్టు మనం చూస్తున్నాం. చెప్పబడి దేవుని నామమున పడతాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇది మాట చేస్తారు. when they particularly meditate the book of Jeremiah chapter 6 verse 16, యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, మార్గములో నిలిచి చూడు అన్నమాట. ఏంటమ్మా ఏ మార్గం అంట? షాపింగ్ లోకి ఏదైనా ఒక చీర కొనడానికి వెళ్ళాం అనుకోండి, ఏమా లాస్ట్ టైం చీరలు కొనడానికి వెళ్ళిన పాస్టర్ గారు అంటారు, ఎప్పుడు కూడా మనకి కేలో తీసుకుంటా పదార్థాలు. నేను అన్నాను అలా కాదు, 3-4 షాపులు చూద్దాం. ఏం చేయాలి? 3-4 షాపులు చేస్తే ఎక్కడ శ్రేష్టమైన ఆ వస్త్రాలు దొరుకుతాయి, ఎక్కడ మంచి వస్త్రాలు తక్కువ రేటుకి దొరుకుతాయి అని మనం ఏం చేయాలి? విచారించాలి, అంతేనా? ఒక బిడ్డని స్కూల్లో జాయిన్ చేయాలనుకోండి, ఏ స్కూల్ బాగుంటుంది, ఏ స్కూల్లో స్టడీ బాగుంటుంది అని విచారిస్తారు. అలాగే మనం దేని కొరకు విచారించాలంటే, దేని కొరకు మనం వాక్యము చేయాలంటే ఇక్కడ అంటున్నాడు కదా, పురాతనమైన ఏ మార్గం అంట? పురాతనమైన మార్గం, అంతేనా? ఈ దినాలు చేస్తున్నప్పుడు పాత విషయాలు చాలా మంది ఈ దినాలు ఫాస్ట్ కల్చర్ లో ఉన్నాము, అంతేనా? ప్రపంచంలో సెల్ ఫోన్ వచ్చిన తర్వాత, లేకపోతే చూసినప్పుడు సెల్ ఫోన్లు వచ్చాయి, కంప్యూటర్స్ వచ్చాయి, టీవీలు వచ్చాయి, మరి విమానాలు వచ్చాయి. ఈ దినాలు ఏం చేస్తున్నారంటే మనలు పురాతన విషయాలు మనం మర్చిపోతున్నాం. అమ్మా ఓ మాట తెలుసా?
ఒక కాలంలో నీ చిన్న బిడ్డకి ఏదైనా మోసం అవ్వదు ఏడు పట్టేవారు చెప్పండి అమ్మా, చెప్పండి, ఏడు పట్టేవారు ఆవుతం పట్టి. అంతేనా? ఈ దినాన్ని మనకి ఏంటంటే మనం మామూలుగా బళ్ళు మీద తిరుగుతాం, కార్ల మీద తిరుగుతాం, ఆటోల మీద తిరుగుతాం, వ్యాన్ల మీద తిరుగుతాం, బస్సు మీద తిరుగుతాం. ఒక కాలం ఏంటి తెలుసమ్మా, ఇంట్లో ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు పొలం ఉంటే ఆ పొలం సేద్యపరచడానికి ఏడు పెంచేవారు, ఒక రెండు జాతర ఇడ్లు పెంచేవారు. అంతేనా? అదే ఇంకేం చేసేవారంటే, ఇప్పుడంటే మన పాలు కావాలంటే అంటే గుట్టుకెళ్ళి పాలు పెట్టుకునేస్తారు. కొన్ని పురాతన మార్గం అలా అక్క. వ్యవసాయదారులు ఎవరైనా అసలు ఇంట్లో ఏడు పెట్టుకున్నారు చెప్పండి? ఒక పాడి ఆవును పెంచారు. ఒక్క మాట తెలుసా, అంటే మన పాత విషయాలు మనం విడిచిపెట్టేస్తాం చాలా బాగా. అంతే, ఒక మాట తెలుసామా, పాడి ఆవు అనేది చాలా మంచిది. అంతేనా కాదు? ఎంత మంచిది అంటే దాని స్పర్శ మంచిది. ఒక కాలంలో ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, ఏమ్మా అంటే ఆవు అంతా, అందుకంటే గోమాత అంటారు. అంటే ఆవు దేంతో సమానం చెప్పండి? ఒక తల్లితో సమానం అని. అంతేనా? ఒక కాలంలో ఏం పెంచారంటే గొర్రెలు పెంచేవారు, మేకలు పెంచేవారు. ఇప్పుడు మనం మటన్ కావాలంటే అల్లు ఎంతకి కొడుకుని తెచ్చుకుంటున్నాం. అందుకే ఇక్కడ వాక్యం లేవు. పూర్వకాలంలో గుర్రాలను పెంచేవారు. ఒక మాట తెలుసమ్మా, పశువుల యొక్క స్పర్శ మనకు మేలు చేస్తుంది. నేను చెప్పింది అర్థమైందా? పశువుల యొక్క స్పర్శ ఏం చేస్తుంది? ఇప్పుడు ఏమన్నా అనుకోండి, మనం తడిగుడి పెట్టుకుంటున్నాం అనుకోండి, లేకపోతే ఇల్లు ఏదైనా మనం శుభ్రం చేసుకుంటాం అనుకోండి, మనం ఏం చేస్తాం? లైజాల్ తెచ్చుకొని, డెటాల్ తెచ్చుకొని, ఇంకోటి తెచ్చుకొని చేస్తాం. ఇది ఒక విధంగా చెప్పాలంటే కెమికల్స్. పూర్వకాలంలో కమ్మలీలు ఉండేటప్పుడు దేంతో చేసేవారు చెప్పండి? ఇల్లు ఒక మాట తెలుసా, పేడ అనేది యాంటీబయాటిక్. ఏంటమ్మా? పేడతో కానీ మనం బయట కానీ కలప వేస్తే అది ఏంటి తెలుసామా, ఏక విష పురుగు కూడా రావడానికి లేదు ఇంట్లో. అంతేనా కాదా? అంటే కలపడి ఎందుకు చల్లుతారంటే పేడతోటి. పేడ అనేది యాంటీబయాటిక్. అది ఆ కల్లాపు చల్లితే వెంటనే జరిగేది ఏంటంటే ఏ పాములు కానీ తేళ్లు కానీ ఏవి కూడా ఏంటి రావు లోపల. అంటే ఇవన్నీ కూడా సాధ్యం. పురాతన విషయాలు మనం విడిచిపెట్టాం. అంటే బైబిల్ గ్రంథం అనేది పురాతన విషయాలకు వ్యతిరేకం కాదు. ఏసి అధికారి దేని వాక్యములు ఏముంది? దేని కొరకు మనం ఆలోచించాలంట? పురాతన విషయాలు. అంతేనా? ఇప్పుడు కప్ప వచ్చింది లప్పదనుకోండి, వెంటనే కొట్టుకెళ్ళి బెడిపిస్తకి లేడు తెచ్చుకుంటున్నా, తేవడి తెచ్చుకుంటున్నా. ఒక దగ్గు వచ్చింది అనుకోండి, ఏం చేస్తున్నాం మనం? కానీ పురాతన కాలంలో ఏమున్నది? కషాయం తాగించేవారు. మనం అనుకుంటాం కదా, ఏం కషాయం లేట్ ఉంది అనుకుంటాం. కానీ ఇది మన యొక్క సమక్కి అది ఎంతో మేలు చేస్తుంది. అందుకని ఇక్కడ ఒక సాక్ష్యం నుండి ఈ గ్రంథాన్ని రాసిన అంటే ద ప్రాఫిట్ జర్మనీ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఆర్డినరీ పర్సన్, ఎ గ్రేట్ ఎనెంటెడ్ ప్రాఫిట్ ఇన్ ద బైబిల్ గ్రంథంలో ఉన్న ఒక గొప్ప ప్రవక్త, ఎ గ్రేట్ ప్రాఫిట్ జర్మనీ మీన్స్. అందుకని దేవుడు అభిషేకం విత్ anointing of God, with the knowledge of God, with the anointing of God, the Jeremiah is writing this particular book. ఇర్మియా గ్రంథాన్ని ఇర్మియా రాస్తున్నప్పుడు ఇక్కడ ఏమంటాడంటే దేని గురించి మనం ఆలోచించాలంట? పురాతనమైన విషయాల గురించి. అమ్మ ఒక సాక్షి అండి, మీకు ఒక మాట చెప్తున్నాను చూడండి. నా చిన్నప్పుడు మా అక్క ఏం చేసింది తెలుసా? మంచిగా ఏం చేసేదంటే మందార వాకు ఉండేది అప్పట్లో. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మంచిగా శాంపల్ పెట్టేస్తున్నాం. ఎయిర్కి అదే ఉంటాయి అవన్నీ పెడుతున్నాం. ఒక కాలంలో ఏం చేసావు తెలుసా? ఏడు పెట్టేవాడు తలకి మందార కాకు బాగా రుబ్బి ఏం చేశారో తలకి పిడిపి. ఒక మాట తెలుసా? ఇప్పుడు మీరు మామూలుగా ఏదైనా కుట్టి షాప్కి వెళ్ళండి, ఏదైనా ఆయిల్ తలకి ఆయిల్ రావాలంటే ఇప్పుడు వాటికా మందారం వచ్చింది. ఏమైంది? వాటికా అంటే మందారపు పూలు చేసిన ఆ యొక్క ఆయిల్ అది తలకి చాలా ఏం చేస్తుంది? మేలు. మా అమ్మ ఉంది నాకు, మ్యారేజ్ అయినప్పుడు ఆ మా అమ్మ ఎందుకంటే ఇక్కడ నుండి ఒక చాలా దూర ప్రాంతం నుండి ఒక్కతో వచ్చింది. పెళ్లికి రాలేకపోయింది మనగానే వచ్చింది. అంటే చూసినాడు ఆ వయసు ఎంత అప్పుడు తెలుసామా? 85 సంవత్సరాలు. ఎంత వయసు? 85 years. 85 సంవత్సరాలు వంటగా అక్కడ వచ్చి ఒక కాల మనుషులు చూడండి, వాళ్ళు ఎలాగుంటారంటే మనమంటే కొన్ని నిలబడలేవు, కూర్చోలేము, నడవలే. మనం తింటుంది అంతా మెటీరియలిస్టిక్ ఫుడ్, ఎరువులు వేసి పండించని ఇవి మనం తింటున్నా బియ్యం కానీ అన్నం కానీ లేకపోతే మనం ఇష్టపడి కాయగూరలు కానీ ఇవన్నీ కూడా మమ్మల్ని చూస్తున్నప్పుడు ఎరువులు వేసి పండించాం. దీంట్లో ఆరోగ్యం లేదు. ఇప్పుడు అయితే కొంతమంది ఏం చేస్తారో బాగా పర్యటనకి వెళ్ళి అక్కడ నుండి ధాన్యం ఆడించుకుని తెచ్చుకోవడం, అది మేలు.
అందుకని ఒకసారి చూడండి, మనం చాలా విషయాలు ఏంటంటే ఈ మానవ జాతి ఈ బిజీ షెడ్యూల్ ఏం చేస్తున్నారంటే పాత విషయాలండి మనం ఏం చేసాం, విడిచిపెట్టేసాం. ఒక మాట తెలుసా, ఒక బండి ఉంది అనుకోండి, బండికి మనకున్న అనుబంధం కంటే ఒక గుర్రం అయితే ఎంత అనుబంధం ఉంటుంది అంతేనా? మనతో పాటు అవి కూడా ఏంటవుతాయి, ఒక జీవరాశులు. అటువంటి చెప్పి ఒక మామూలు కాలం కోళ్ళు పెంచేవారు. ఇప్పుడు మనం ఏం చేస్తాం, కోళ్ళు పెంచడం మానేస్తాం. చికెన్ కావాలంటే వెళ్ళి కొట్టుకొని తెచ్చుకుంటాం. ఆ కోడి వాళ్ళకు కూడా ఏదో పురుగుంటే ఏం చేస్తాం, కోడి ఏం చేద్దాం, పురుగులు ఏమంటే ఏం చేస్తామో అట్లా ఆ పురుగు. ఒకసారి చెప్పను కూడా దేవుడు నామ ఒకసారి చాలించేద్దామా, కలిసేదా. అందుకని ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, వాట్ ది బైబిల్ ఇస్ సేయింగ్ ఇన్ ద బుక్ ఆఫ్ జెరమియా చాప్టర్ 6 verse 16. ఇర్మియా గ్రంథము 6:16 ఏమందంటే, పురాతనమైన మార్గములను గురించి ఏం చేయాలంట, పురాతనమైన మార్గముల గురించి మనం ఆలోచించాలి. పురాతనమైన మార్గాలు చాలా శ్రేష్టమైన మార్గాలు. వాడు తినే ఆహారము చూసారా, ఈ దినాన్ని ఏంటంటే మామూలు చూడండి ఒకసారి, ఈ దినాల్లో మనం చాలా విచ్చిపెట్టి కాలం ఏం చేసేవారమ్మా, గంటెన్న తినేవారు, అంబలు తాగేవారు, వాళ్ళ బలం ఉండేది. వాళ్ళు 80 సంవత్సరాలు వచ్చినాయి, 85 సంవత్సరాలు వచ్చినా వారికి శక్తి కలిగి ఉన్నారు. మనకు ఎలాగుంది. నేను చాలాసార్లు పరీక్షలు అనేక ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు ఎవరిస్తారు ఆ 20 సంవత్సరాలలో వచ్చి అయ్యగారు భాస్కర్ నా ప్రార్థన ఏమని ప్రార్థన చేయమంటావు అంటే, మోకాళ్ళ నొప్పులు వచ్చేసాను. ఏ వయసులో పూర్వకాలకు మోకాళ్ళ నొప్పులు. ఆ వృద్ధులు ఎలాగుండేవారు, 80 సంవత్సరాలు వచ్చిన యాక్టివ్ గా ఒక కర్ర పట్టుకుని నడువు అనుకుని కర్ర పట్టుకుని వెళ్ళి రోడ్డు ఎంత దూరం నడుచుకుని వెళ్ళిపోవాలి అంతే. అంటే వారిలో ఉన్న బలం అనేది, వారిలో ఉన్న శక్తి అనేది మనకు లేదు. వారికి ఉన్న ఆరోగ్యం కూడా మనకి. ఒక మామ వచ్చింది మా దగ్గరికి, ఇప్పుడు మామూలుగా ఇప్పుడు సంతోషం ఇంటి ముందు ఉండితే చనిపోయినట్టుంది. కనీసం ఒక 2 నెలలకు 2-3 సార్లు దగ్గరికి వచ్చి మనవడా ప్రార్థన చేయ, మనవడా ప్రార్థన చేయ. మామూలు వయసు ఎంత అంటే 89 సంవత్సరాలు 85 సంవత్సరాలు. ఒక మాట తెలుసా, ఆమెకి తల వెంట్రుకలు ఒక్క తల వెంట్రుక కూడా పండలేదు. నేను అన్నాను ఒకసారి, మామ ఏంటి తల వెంట్రుక ఒక్క పండలేదు, ఏంటి ఏంటంటే వాడతావు అంటే, లేదు మనవడా నా తల ఎంత అన్నా. ఇప్పుడు చూడండి, చిన్న పిల్లలకి 5-6 సంవత్సరాలు 7 సంవత్సరాల పిల్లలకి ఏంటవుతున్నావా, దాన్ని ఏమంటే బాగా నెరిపేస్తారు. తల ఏంటైపోతుంది అంటే మనం తింటున్న ఆహారపు అలవాట్లు కానీ మనం ఆచరించిన పద్ధతులు ఒకసారి అందుకంటాడు, పురాతనమైన మార్గం గురించి మనం ఏం చేయాలంట, we have to seek those things అంట. పురాతన విషయాల గురించి మనం ఏం చేయాలి, ఆలోచన చేయాలి. ఒకసారి గుర్తుగా మీకు ఎప్పుడైనా బాగా డాక్టర్కి ఇది నాన్న దుబాయ్ వెళ్ళినప్పుడు ఒక ఆమె పద్మశ్రీ భోజనం పిలిచింది. కాజువాకలో పద్మశ్రీ ఫంక్షన్ అంటే అది బాగుంది. భోజనం పెట్టిన తర్వాత నేను వెళ్ళాను, భోజనంకి వెళ్ళిన చికెన్ ఫిష్ అన్ని పెట్టింది మొత్తం గ్యాట్లు. ఆమె ఏదో గిన్నెలో వేసుకుని ఏదో మొత్తం స్పూన్ తో తాగుతుంది. నాకు అర్థం కాలేదు. నేను ఏంటి పద్మ అన్ని నాకు మొత్తం అన్ని ఐటమ్స్ అన్ని పెట్టావు, మరి బిర్యానీ అన్ని వండావు కదా, మరి వీడు తాగుతున్నావు అంటే ఏముందంటే రాగి ఫ్లోర్ జావాలి అంటే ఏం తాగుతుంది, దాంట్లో బలం ఉంది. ఏమి అదేం తాగుతున్నట్టే, డాక్టర్కి వెళ్తే నాకు రాగి ఫ్లోర్ జావ తాగమన్నాడు. ఏం తాగమన్నాడు, డాక్టర్కి వెళ్తే రాగి ఫ్లోర్ జావ తాగమన్నాడు. అంటే మన జీవితంలో ఏం చేస్తున్నామంటే, పురాతన విషయాలు మనం ఏం చేస్తున్నాం, మర్చిపోతున్నాం. పురాతన విషయాలు అనేది చాలా ఆశీర్వాదంగా. అందుకంటాడు కదా పురాతన మార్గం. ఓ మాట తెలుసా, యేసు ప్రభు కార్యం కూడా నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు. చాలా మంది అని అపోహ ఏంటంటే, మరి యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు. అది కాదు, దట్స్ నాట్ ట్రూ. యేసు ప్రభు ఆది దేవుడు, అనాది దేవుడు. ఆయన తన వాక్కు ద్వారా సకల సృష్టిని చేసిన వాడు. అందుకని ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం తెలుసా, ఇన్ ద బిగినింగ్ ద గాడ్ వాజ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ఎర్త్ అంట. అందుకే ఆది యందు దేవుడు ఏం చేశాడంట, భూమిని ఆకాశమును సృజించాడు. ఇన్ ద బిగినింగ్ ద గాడ్ వాజ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ఎర్త్. ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించాడు. ఒక్కసారి నాకు చూడండి బైబిల్ పెట్టి ఒక మాట తెలుసా, దేవుడు అంటే ఏంటి తెలుసా, దేవరించబడిన వాడు. దేవుడికి పుట్టుక గాని మరణము గాని ఉండదు. ఆయన ఆది నుండి ఉన్నవాడు. అందుకే అది ఆహారసత్తులు మనం ధ్యానించుకున్నాం. ఆది అందు ఏంటుందంట అంటే దేవదూతలు లేనప్పుడు, మానవులు లేనప్పుడు, ఈ పరలోక రాజ్యం సృష్టి లేనప్పుడు ఆయన యేసు అంటే ఆయన ఆది దేవుడు, అనాది దేవుడు. అదే మాట మళ్ళా సామెత గ్రంథంలో మనం కనిపిస్తాం. తన ప్రజ్ఞ చేత భూమిని ఆకాశమును
సృష్టించాను అంటారు. అంటే యేసుప్రభు అంటే 2000 సంవత్సరాల క్రితం వచ్చిన దేవుడు కాదు. ఆయన ఆది నుండి ఉన్నాడు. ఆయన పుట్టుక కానీ మరణము కానీ లేదు. కానీ 2000 సంవత్సరాల క్రితం ఎందుకొరకు మానవునికి లోకానికి వచ్చారంటే ఆయన మానవ జాతిని రక్షించడానికి. అందుకని భారతదేశంలో ఋగ్వేదంలో శ్లోకం ఉంటుంది, సర్వ పాప పరిహారార్థే రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తన రక్తము పరమాత్మైన పుణ్యదాన బలియాగం. అంటే మానవులు 2 రకాల దోషాలు ఉంటాయి. ఒకటి జన్మ పాపం అని, రెండవదిగా కర్మ పాపం అని. ఈ లోకంలో ఎవరైనా నిలబడి నేను ఏసైని పుట్టినప్పుడు ఒక చిన్న పాపం చేయలేదండి, ఎటువంటి ఎప్పుడు కూడా చిన్న నేరం కూడా చేయలేదు, చిన్న దోషం కూడా చేయలేదు అన్నా సరే నీ జన్మలు ఏంటుంది పాపము. అంటే జన్మ పాపము, అదే కర్మ పాపం. మన మానవ జీవితానికి 2 రకాల దోషాలు పాపాలు. ఒకటి జన్మ పాపము, రెండవది ఏంటి కర్మ పాపం. ఎందుకంటే ఆదామును దేవుడు అమలు చేసినప్పుడు ఏమన్నాడంటే ఈ తోటలను ప్రతి ఫలాన్ని మీద తినవచ్చు, కానీ ఫ్రీ ఈట్ ఎవరీ ఫ్రూట్ ఇన్ ది గార్డెన్. ఏదైతే అన్ని ఫలాలు ఉన్నాయి, ద్రాక్ష తోటలు ఉన్నాయి, యాపిల్ ట్రీస్ ఉన్నాయి, మ్యాంగో ట్రీస్ ఉన్నాయి, బనానా ట్రీస్ ఉన్నాయి, కస్టర్డ్ యాపిల్ అంటే ఇవన్నీ అన్ని రకాల ఫల వృక్షాలు కూడా ఏదైనా తోటలో ఉన్నాయి. దేవుడు ఏమన్నాడంటే అదే ఏదైనా తోటలో ఇంకో 2 రకాల ఫలాలు చేశాడు. ద ఫ్రూట్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్ అండ్ ద ఫ్రూట్ ఆఫ్ లైఫ్ అంటాడు. అనగా జీవవృక్ష ఫలాలు కూడా చేస్తాడు, అదేముగా మంచి చెడ్డ తెలివి వృక్ష ఫలాలు చేస్తాడు. దేవుడు అంటున్నాడు కదా, యూ కెన్ ఫ్రీలీ ఈట్ ఎవరీ ఫుడ్ ఇన్ ది గార్డెన్. ఈ తోటలో ఉన్న ప్రతి ఫలాన్ని తినవచ్చు, ఒక్క ఫలం తినకూడదు. దేని కొరకు చెప్పండి? మంచి చెడ్డల తెలివి వృక్ష ఫలాన్ని తినద్దు. ఒక మాట చూడండి, ఆదాము మంచి చెడ్డ తెలివి వృక్ష ఫలాన్ని తినటం అనేది దోషం కాదు. ఏడు దోషమే తెలుసా? దేవుని యొక్క ఏదో పాపము, దేవుని యొక్క covenant of God. అంటే దేవుడి యొక్క మాట. అందుకని ఆధ్యాత్మికమే పాపం అని దేవుని వాక్యం. అంటే దేవుడు ఏమన్నా మీరు ఇచ్చాము గంట అవుతారు అంటే భౌతికమైన చావు కాదు, అది ఆధ్యాత్మికమైన మరణం. అంటే దేవుడి వారికి ఇచ్చిన జీవాన్ని వారికి కోల్పోయారు. అందరూ చాపలు కూడా దేవుడు నామని. అందుకని దేని వాక్యంలో ఏముందంటే యోహాను సువార్తలో ఆయన గొర్రెలకు ఏంటి ఇవ్వడానికి వచ్చాడు? గొర్రెలకు జీవము ఇవ్వడానికి, ఆ జీవము సమృద్ధిగా ఉండడానికి లోకానికి వచ్చా. అర్థమవుతుందమ్మా? ఎందుకు వేసే లోకానికి వచ్చారంటే మానవుని పాపం పరిహరించబడ్డానికి, మానవ జీవితాన్ని బాగు చేయడానికి, నిరీక్షణ మానవులకి నిరీక్షణ ఇవ్వటానికి, మానవ జాతిని ఆ పరలోకాన్ని తీసుకెళ్ళడానికే దేవుడు ఒక మాట తెలుసా, ఏది కూడా లోకంలో మానవునికి రక్షణ ఇవ్వడు. మానవుడు అంటే ఏంటంటే మానవుడు పాప, మన జన్మలో పాపం, మన క్రియల్లో పాపం, అంతే. ధర్మశాస్త్రం నెరవేర్చేవాడు ఒక్కడు కూడా భూమి మీద లేదు. యేసుక్రీస్తు మాత్రమే ధర్మశాస్త్రం, ద బుక్ ఆఫ్ లా హ్యాస్ ఫుల్ఫిల్డ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అంటే యేసుక్రీస్తు ధర్మశాస్త్రం నెరవేర్చబడ్డ. అందుకంటాడు కదా, నేను గొర్రెలకు జీవం వచ్చేటప్పుడు, ఆ జీవము సమృద్ధిగా ఇచ్చేటప్పుడు నేను లోకానికి వచ్చానని యేసయ్య చెప్పాడు. అందుకని ఒకసారి చూడండి, మనం ఏది ఆలోచించాలంటే పురాతన యేసుప్రభు అంటే నిన్న మొన్నటి దేవుడు కాదు. కొంతమంది అపోహ ఏంటంటే అమెరికాలో వచ్చింది క్రైస్తవ మతం కాదు. ఒక మాట తెలుసా, 2000 years ago one of the disciples of Jesus Christ, the St. Thomas, came to the Kerala and Tamil. 2000 సంవత్సరాలు యేసు ప్రభు 12 మంది శిష్యులు, ఒక శిష్యుడు ఉన్నాడు. ఎవరంటే తోమా. ఆయన ప్రాముఖ్యత తెలుసా? తోమా యేసయ్య పునరుద్ధానం పొందుతూ వారికి కనిపించాడు. శిష్యులందరూ గదిలో ఉన్నాడు, వారికి ఆయన ప్రత్యక్షమై కనిపించాడు. అందరూ శిష్యులు చూశారు. తోమా ఆ సమయంలో లేడు. వెంటనే శిష్యులు చెప్తున్నారు, పేతురు చెప్తున్నాడు, ఆంధ్రయ్య చెప్తున్నారు, యాకోబు, యోహాను చెప్తున్నారు, ఇదిగో తోమా యేసయ్య మరణాన్ని చేయించి 3వ దినం తిరిగి లేచాడు, యేసయ్య మేము చూసాము అంటే అప్పుడు తోమా ఏమంటాడు తెలుసా? ఆయన గాయాలు చూస్తే నేను ఐ వోంట్ బిలీవ్ బికాస్ ఐ హావ్ టు సీ హిస్ వూండ్స్. అప్పుడు మరలా యేసయ్య ప్రత్యక్షం. అప్పుడు తోమా అన్నాడు రెండోసారి. అప్పుడు అన్నాడు, ఇంకో నా గాయాలు చూడమన్నాడు. అంటే మానవునికి రక్తము కాచిన చేతులు, మానవుని కొరకు ప్రాణం పెట్టిన చేతులు. యేసయ్య చేతిలో ఆశీర్వాదం ఉంది, యేసయ్య చేతిలో బలం ఉంది, యేసయ్య చేతిలో శక్తి ఉంది. దేర్ ఇస్ మైటీ పవర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్ జీసస్ క్రైస్ట్. అంతేనా? ఆయన చేతుల్లో. ఎందుకంటే మానవుని కొరకు రక్తము కార్చిన చేతులు, మానవుని కొరకు, మానవుని యొక్క విమోచన కొరకు, మానవుడు చేసిన పాపములకు ఆయన చేతులకి మేకలు కొట్టబడ్డాయి. మనం చాలాసార్లు ఏమనుకుంటా తెలుసా? ఆయన చేతులు మేకలు కొట్టారు, ఏదో చిన్న మేకలు కదా, కాదు, చాలా పెద్ద పెద్ద మేకలు అని చేతుల్లో కొట్టారు.
ఆ చేతిలో కొట్టిన మేకలు ఎంతవరకు వచ్చింది ఆ చేతిలో, ఆ అరచేతిలో రండి ఏమో సిలువ ఉంది కదా, ఆ సిలువలో చెక్కలో వెళ్ళాయి. అందుకని ఒకసారి చూడండి, అందుకని వాక్యంలో మనం ధ్యానిస్తున్నప్పుడు మనకు రక్తం కార్చిన చేతులు, ప్రాణం పెట్టిన చేతులు. అందుకనే దేవుని వాక్యం చెప్పి మాట్లాడితే ఆయన మానవుని రక్షించడానికి, మానవుని మోచించడానికి, మానవుని పరలోకాన్ని తీసుకెళ్ళడానికి దేవుడే మానవునికి వచ్చాడు. అంతేనా? ద గాడ్ హిమ్సెల్ఫ్ కేమ్ టు ద వరల్డ్ ఇన్ ద హ్యూమన్ లైఫ్. అందుకే దేవుని వాక్యంలో యోహాను 1 చదవండి, ఏమిటి తెలుసా? ఆ వాక్యమే శరీరధారిగా వచ్చి కృపాశిష్ట సంపన్నుడిగా మన మధ్యన నివాసి. దట్ సేమ్ వర్డ్. అంతేనా? ఒకసారి చూడండి, గుర్తుంచుకోండి. ఇప్పుడు నీళ్ళు ఉన్నాయంటే ఆ గిన్నెలో నీళ్ళు వేస్తే నీళ్ళ కనిపిస్తుంది. స్టవ్ మీద పెట్టి వెలిగించామని ఏట్ అయిపోద్ది, ఆవిరైపోద్ది. అదే నీళ్ళు తీసుకెళ్ళి మనం ఫ్రిడ్జ్ లో పెట్టామనుకో, గిన్నెలు ఎత్తి ఏటవుతుంది? దేవుడు ఒక్కడే, 10 మంది దేవుడు లేరు. ఓన్లీ వన్ గాడ్, ద క్రియేటర్ ఆఫ్ ది యూనివర్స్. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన యేసు ప్రభువు. అల్లి చేద్దామా? అల్లి తగ్గిపోయింది, ఇంకప్పుడు కాల్చేదా, ఇంకప్పుడు కాల్చేదా, ఇంకప్పుడు కాల్చేదా. అందుకని John chapter 1, in the beginning was the word was God, the word was God. The same word came in the human life, the Lord Jesus Christ. ఆది వాక్యం ఉంది, వాక్యము దేవుడి యొద్ద ఉంది, ఆ వాక్యమే దేవుడు అయింది. ఆ వాక్యమే శరీరధారిగా యేసయ్యగా 2000 సంవత్సరాల క్రితం లోకానికి వచ్చింది. పరలోకంలో తండ్రిగా ఉన్నాడు, ఈ లోకానికి వచ్చినప్పుడు కుమారుడిగా యేసయ్యగా లోకానికి వచ్చాడు. అని మానవులకు రక్తము కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ దినం తిరిగి లేచిన తర్వాత ఆయన ఒక పరిశుద్ధాత్మ దేవునిగా మనం. ఒక మాట గుర్తుంచుకొని, మన శరీరం 3 స్థితిగతులు ఉన్నాయి. ఒకటి శరీరం, రెండవది మనస్సు, మూడవది ఆత్మ. బాడీ, సోల్ అండ్ స్పిరిట్ అంటాం. ఒకటి హ్యూమన్ బాడీ, ద మైండ్, ద సోల్ అండ్ ద స్పిరిట్. ఒకటి శరీరం, రెండవదిగా మనస్సు, మూడవదిగా ఆత్మ. అదేమో దేవుడు కూడా ఎలాగంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. అంతేనా? ఇప్పుడు ఉన్నాను అనుకోండి, శరీరం ఒక ప్రభుదాస్ గారు, మనస్సు ప్రభుదాస్ గారు, ఆత్మ ప్రభుదాస్ గారు, 3 స్థితిగతులు మనలో ఉన్నాయి. అదే దేవుడు కూడా ఫాదర్ గాడ్, సన్ గాడ్ అండ్ హోల్ స్పిరిట్ ఆఫ్ గాడ్. అంటే తండ్రి అయిన దేవుడు మనకు రక్తమ కాల్చడానికి వచ్చాడు, కుమారుడిగా వచ్చాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడిగా మనలో, మనతో నివాసం చేస్తాం. అందుకనే యోహాను చూద్దాంగా, ఆయన మీలో ఉండును, మీతో. ఒకసారి చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మాట చేస్తున్నప్పుడు Jeremiah chapter 6 verse 16, యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, మార్గములలో ఏం చేయాలంట? నిలిచోడా. మనం ఒకప్పుడు లోకంలో మనం ప్రాణం చేస్తున్నాం, అన్ని ఆచార పద్ధతులు మనం ప్రాణం చేస్తున్నాం, విగ్రహారాధనలో మనం ప్రాణం చేస్తున్నాం. ఒక దినాన్ని ఏం చేస్తాం? మనం నిలిచి ఒకసారి అమ్మో యేసయ్య నిజమైనది. ఎవరో somebody told us the miracle of God. యేసయ్య గురించి ఎవరో చెప్పారు. అంతవరకు మన పద్ధతుల్లో, మన ఆచారాలు, మన ట్రెడిషన్స్ లో మనం ఉన్నాం. కానీ ఎప్పుడైతే యేసయ్య గురించి చెప్పాడు, అమ్మో యేసయ్య అంట దేవుడు, యేసయ్య రక్షకుడు, యేసయ్య విమోచకుడు, యేసయ్య నమ్ముకుంటే నా జీవితం బాగుపడతాను, యేసయ్య నమ్ముకుంటే నా కాదని నేర్పడతాయి, యేసయ్య నమ్ముకుంటే, ముఖ్యంగా యేసయ్య నమ్ముకుంటే అక్కడ దేవుడు నమ్ముతాం. అందుకే యేసయ్య చెప్పి మాట్లాడదు సార్, ఐఎమ్ ద వే, ఐఎమ్ ద ట్రూత్ అండ్ ఆఫ్ ద లైఫ్. ఐఎమ్ ద వే, ఐఎమ్ ద ట్రూత్ అండ్ ఆఫ్ ద లైఫ్. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరైనా తండ్రి యొద్దకు ఓన్లీ వన్ వే, నాట్ 100 ways. అమ్మా ఏదైనా ప్రాంతానికి వెళ్ళాలనుకోండి, విజయవాడ వెళ్ళాలంటే 4 దారులు ఉంటాయి, మెడ్రాస్ వెళ్ళాలంటే 4 దారులు ఉంటాయి. దేర్ ఆర్ సో మెనీ ప్లేస్. కానీ పరలోకానికి వెళ్ళాలంటే 100 మార్గాలు లేవు, 10 మార్గాలు లేవు. ఎన్ని మార్గాలు? ఓన్లీ వన్ వే, ఒకే ఒక దారి. యేసు తప్ప వేరొక దేవుడు లేడు ఈ లోకంలో. యేసు తప్పితే వేరొక రక్షకుడు గాని, యేసు తప్పితే వేరొక విమోచకుడు గాని ఈ సర్వసృష్టిలో ఎవరు కూడా. ఆయనే మరణాన్ని జయించిన వాడు. ఆది ఆయన, అల్ఫా ఆయన, ఓమేగా ఆయన, ఆది ఆయన, అంతము ఆయన, మొదటి వాడు ఆయన, కడపటి వాడు. He was the beginning, he will be the ending. He is the alpha, he will be the omega. He was the first and he will be the last. అందుకని సాక్షి చూడండి. అందుకే అలా రాసుకుంటూ వస్తే ఏమంటారంటే, ఏమా పురాతనమైన మార్గం గురించి ఏం చేయాలంట? అంతేనా? ఏం చేయాలమ్మా? విచారం చేయాలంట. మన షాప్కి వెళ్ళినప్పుడు అంతేనా,
ఓ చేప మార్కెట్కి వెళ్ళాం మనకి 2 రకాల చేపలు ఉంటాయి. ఏం చేస్తాం మనం? ఏది మంచిదో చూస్తాం. అమ్మ మంచిది ఏది తాజాదో చూస్తాం. ఒక కాయలు కొనేటప్పుడు నేను ఎప్పుడైనా పాస్ అంటారు ఏంటండి ఇలాంటివి తెచ్చిన కాయగూరలు ఏంటి తెస్తుంటావు అలా అంటామమ్మా 1 కేజీ ఆనియన్స్ వేసాను, 1 కేజీ టమాటా వేసాను, 2 రకాల గుబ్బులు చేశాను. అంతగా ఎంచుకోవడం మాకు తెలియదు జనరల్గా. మీరే అంటారు పాస్టర్ మీరు ఎంచుకున్నామా మాకు తెలియదా మీరే వేయండి. ఎండు తెచ్చేటట్టు ఏటవుతుంది అవి. అలాగే మనకు అది కొంచెం తెలిసింది ఆడవాళ్ళు అనుకోండి వెంటనే వెళ్తారు ఏం మంచిదా, ఏ వెజిటబుల్ మంచిది, ఏ బీరకాయలు బాగుంటాయి అంటే మన జీవితంలో ఏం చేస్తాం? విచారం చేస్తుంటాం. అదే విధంగా మన రక్షకుల గురించి విమోచకుల గురించి మనం ఏం చేయాలంట? విచారణ చేయాలి. ఏ దేవుడిలో సత్యం ఉంది, ఏ దేవుడిలో వాక్యం ఉంది, ఏ దేవుని నమ్ముకుంటే మన పరలోకానికి వెళ్తాం. ఒకే ఒక మార్గం, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి అక్కడే. ఆయనే మన కొరకు రక్తం కార్చిన యేసు ప్రభువు, ఆయనే మన కొరకు ప్రాణం పెట్టే యేసు ప్రభువు. అందుకంటే కదా ప్రాచరమైన ఏంటమ్మా ఏ కలుగు మార్గం చెప్పండి? చప్పలు కొట్టండి. ఒకసారి చెప్పండి. చేతి తెచ్చుకున్నాము అందరము. ఒకసారి చెబుదామా? కబరిగా చేద్దామా? ఏంటమ్మా మనం ఏంటి ఎంచుకోవాలంట? We have to choose the right way in our life. When we choose the right way, automatically we enter the heaven of God. అమ్మా అది ఏమన్నాడు ఇక్కడ? విచారించి చూడమన్నాడు. రెండవదిగా మూడవదిగా ఏది కలుగు మార్గము? ఏ మార్గం చెప్పండి? The right way. We have to choose the right way in our life. మేలు కలిగే మార్గం. ఏ మార్గం చెప్పండి? అనేకమైన 100,000 సంఘాలు దేవుని వాక్యం చెప్పడానికి దేవుడు రూపించారు. 5,000 మందిలో కూడా దేవుని వాక్యం చెప్పడానికి దేవుడు రూపించారు. అనేక సంఘ మందిరాలు, 100 మందిరాలు వాక్యం చెప్పడానికి విదేశాలకు వెళ్ళి పరిచయం చేయడం రూపించారు. ఇన్ని ప్రాంతాలకి 1,00,000 మందికి దేవుని వాక్యం ప్రకటించిన తర్వాత నేను గమనించింది తెలుసా? ఎక్కడికి విన్నా అమ్మా ఏసై నమ్ముకుంటే నష్టపోయిన వాళ్ళని చేయి చూపించాను. ఇప్పుడు చెప్పండి, ఏసై నమ్ముకొని మీరు నష్టపోయిన వాళ్ళు చేయి చూపించానమ్మా? ఏసై నమ్ముకొని ఆశ్రయించబడ్డ వాళ్ళని చేయి చూపించాను. ఏసై నమ్ముకున్న తర్వాత మన రక్షకుడు విమోచకుడు ఏసై నమ్ముకున్న తర్వాత మనం ఆశ్రయించబడ్డాం. ఇంతకంటే మనకు నిరీక్షణ ఉంది, మనకు విశ్వాసం ఉంది, మనకు గురి గమ్యం ఉంది. ఏంటందమ్మా ఒక క్రైస్తవుడు నిలబెట్టి నువ్వు ఏంటవుతావు భవిష్యత్తు ఏముందండి? అవులేమన్నాడు బ్రతుకుడే క్రీస్తే చావు అయితే ఏముంది? లోకం ఉన్నంత వరకు లోకం ఉంటాను. ఏసై తీసుకెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాను నేను? ఈ నిరీక్షణ అందరికీ లేదు. మనం చనిపోతే మేము ఎక్కడికి వెళ్తామని కూడా అన్న జ్ఞానం అనేకులకు లేదు. కానీ దేవుని బిడ్డలకి అణములు రక్తం వల్ల విమోచించబడ్డాము కాబట్టి we know what will happen. ఒక్క మాట తెలుసా? బైబిల్ గ్రంథములో లేని విషయం అంటే ఏమి లేదు. ఒకసారి చూపించండి ఇలా బైబిల్. ఈ బైబిల్లో నక్షత్ర శాస్త్రం ఉంది, ఈ బైబిల్లో జీవ శాస్త్రం ఉంది, మ్యాథమెటిక్స్ ఈ బైబిల్ ఉన్నాయి, జ్యోతిష శాస్త్రం బైబిల్లో ఉంది. అంటే బైబిల్లో లేని మర్మం అనేది ఏమి కూడా. అదే దేవుడు మానవుడికి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చినప్పుడు మనకు కావాల్సిన అన్ని విషయాలు అంటే మనం గ్రహించాలి. మనకు చాలా ఎలాగుంటుంది అంటే వాక్యం అంటే ఏ ముందులో వాక్యం రోజు కాదు. అంటే బైబిల్లో లేని మర్మం అంటూ మానవుడు ఎలా జన్మించాడు అనేది బైబిల్లో ఉంది. మానవుడు పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలో బైబిల్లో ఉంది. మానవుడు ఆశ్రయించబడాలంటే ఏ విధంగా జీవించాలో బైబిల్ కాదు. మానవుడికి క్షమాపణ ఎలాగొస్తుంది అనేది బైబిల్లో ఉంది. బైబిల్లో లేదంటే ఏమి కూడా లోకం లేదు. అందుకని అంటే ఒకసారి చూడండి, మేలు కలుగు మార్గం అంతేనా? ఏది కలిగే మార్గం? కీడు చేసే మార్గము కాదు. ఈ లోకంలో అనేకమైన మార్గాలు ఉన్నాయి. కొన్ని మార్గాలు కీడు చేస్తాయి. కీడు చేసే మార్గం మనకు మేలు చేసే మార్గం. ఏది మన ఆత్మీయ జీవితానికి మంచిది, ఏ మార్గంలో వెళ్తే మనం మోక్షం పొందుతాం, ఏ మార్గంలో వెళ్తే మనం ఆశ్రయించబడతాం, ఏ మార్గంలో వెళ్తే ఆరోగ్యం వస్తుంది, ఏ మార్గంలో వెళ్తే మన సమృద్ధి వస్తుంది. అన్నిటికంటే ఇక ప్రాముఖ్యంగా ఏ మార్గంలో నడిస్తే మన పాపములు క్షమించబడతాం,
అందుకని ఏం చేయాలంట? యూ హ్యావ్ టు టెస్ట్ ఆల్, అన్ని విషయాలు మనం ఆలోచించాలి. అమ్మ ఒక్కసారి బైబిల్ ఆలోచించిన ఓ మాట తెలుసా, 2005 సంవత్సరం అనుకుంటాను, ఋషికేశ్ అన్న ప్రాంతానికి దేవుడు నడిపించాడు. అనగా హిమాలయ పర్వతం ఎక్కడ ఢిల్లీ వెళ్ళాలి. అమ్మ వినండి వాక్యం, ఢిల్లీ వెళ్ళగా 2200 కిలోమీటర్లు. అక్కడి నుండి హరిద్వారం ఉంటుంది 550 కిలోమీటర్లు. హరిద్వారం ఋషికేశ్ అని ఉంటుంది 40-50 కిలోమీటర్లు. అక్కడ నుండి కూడా హిమాలయ స్టార్ట్ అవుతుంది. హిమాలయ పర్వతాల్లో 4 ప్రాముఖ్యమైన తీర్థస్థాలు ఉన్నాయి. ఒకటి కేదార్నాథ్ అని, రెండోది బద్రీనాథ్ అని, మూడవదిగా గంగోత్రి యమునోత్రి. ఆ ప్రాంతాలలో ఋషికేశ్కి వెళ్ళేటప్పటికి కొన్ని వందల మంది, వేల మంది ఋషులు అక్కడ తపస్సు చేస్తున్నారు. దేని కొరకు? నిజమైన దేవుడు సాధు సుందర సింగ్ గారు కూడా ఆయన యేసయ్య నమ్ముకున్న తర్వాత, అక్షర్ గారు పంజాబ్, సింగ్ అంటే పంజాబే. ఆ సాధు సుందర్ గారు ఆయన యేసయ్య నమ్ముకున్న తర్వాత అక్కడికి వెళ్ళండి, హిమాలయ పర్వతాలకు వెళ్ళాడు. హిమాలయ పర్వతాలకు వెళ్ళి అక్కడ దేవుడి పరిచయం చేస్తున్నాడు. ఒకసారి అంటారు ఐస్ మీద నడు అంటే వాళ్ళ పర్వతం గడ్డగట్ట. నిన్న టీవీలు చేశాను, శ్రీనగర్లో అంట -8 డిగ్రీలు. మైనస్ అంటే మీకు 0 డిగ్రీకి వచ్చింది అంటే మీకు ఐస్ లాగా అయిపోతుంది. -8 డిగ్రీలు, 12 డిగ్రీలు ఉంది, 30 డిగ్రీలు ఉంది అక్కడ మైనస్ డిగ్రీస్. అక్కడ కానీ ఒక్కసారి మనం ఒక వెహికల్ కాలు పెట్టామనుకోండి, వెంటనే మన ఐస్ క్షణాల్లో చనిపోతుంది, రక్తం గడ్డగట్టేస్తుంది. వెంటనే అలాంటి ప్రాంతాలకు సాక్షిగా పరిచయం చేశాడు. చేసిన తర్వాత ఏం చేశాడు తెలుసా? ఒక దినాలు అలాగా హిమాలయ నడుచుకెళ్తుంటే కాలు జారంటే ఒక లోయలో పడిపోయాడు. ఎక్కడ పడిపోయినామా? లోయలో పడిపోయాడు. కైలాస మహర్షి అన్న గ్రంథాన్ని సాధుకి రాసినట్టు చెప్తున్నాడు. ఆ లోయలో పడిపోయిన తర్వాత స్పృహ తప్పిపోయింది. కొంతసేపు అయిన తర్వాత మళ్ళా స్పృహ వచ్చింది. చూసేటప్పటికి ఆయన ఎక్కడుంటే తెలుసా? కరెక్ట్గా ఒక గృహం మీద ఉన్నాడట. గృహం మీద ఉన్నాడికి ఏంటి గృహం మీద ఉన్నారని వెంటనే ఏంటది గృహంలో అని చూడటానికి గృహంలోకి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి ఒక సాధువు అంట ఆ యొక్క గడ్డం ఎంత అయిపోయి జుత్తులు అంతా పెడకట్టి ఉన్నాడట. దీర్ఘ ధ్యానంలో ఉన్నారు. అంటే దాంతో సాక్షి గారు వెంటనే వెళ్ళిన తర్వాత ఆయన అంటే సాక్షి గారిని కళ్ళు తెచ్చారంట. ఎవరు? కైలాస మహర్షి. కళ్ళు తెచ్చేసినాడికి ఎదురుగా ఎవరు ఉన్నారు? సాధు సింగ్ గారు ఉన్నారు. సాధు సింగ్ బాగున్నావు అన్నారు. అప్పుడు సాక్షి గారు అర్థం కాదు, ఏంటి మీరు హిమాలయ పర్వతాలు ఉన్నారు, నువ్వు వయసు ఎంత అంటే 770 సంవత్సరాలు అన్నాడు. 8 సంవత్సరాలమ్మా శాసనం అనుకున్నారు. నా పేరు అలా తెలిసింది శాసనం కానీ ఎలాగున్నాడు అడుగుతున్నాడు. మీ వయసు అంతా 770 సంవత్సరాలు అంటున్నాడు ఏంటి అంటున్నాడు. ఒక మాట తెలుసా? హిమాలయ పర్వతాలు కొన్ని వనమేలికలు ఉంటాయి, కొన్ని ఫలాలు ఉంటాయి, తింటే ఆయుష్ సెట్ అవుతుంది. అప్పుడు చెప్పాడట, యేసయ్యని కొన్ని 100 సంవత్సరాల క్రితం యేసు ప్రభువు రక్షించుకున్నాడు. ఆ ఋషి చెప్పిన మాట, యేసయ్య నిజమైన దేవుడు, యేసయ్యలో పాప క్షమాపణ. ఇన్ని 100 సంవత్సరాలుగా హిమాలయ పర్వతాల గుహలు ఎందుకున్నానంటే యేసయ్య నాకు ప్రార్థన చేయమన్నాడు చెప్పాడు. ఈ ప్రపంచంలో ఉన్నవారు అందరూ కాదు. ఒకసారి చాపలు కూడా దేవుని నామమున పడతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మాట చేస్తున్నప్పుడు చూడండి సార్, ఇది నాడు అనేక మంది ఋషులు యేసయ్యని నమ్ముకున్నారు, అనేక మంది సిద్ధులు యేసయ్యని నమ్ముకున్నారు. వారు కూడా పరిశోధన చేస్తుంటారు. 100 సంవత్సరాలు ధ్యానం చేస్తున్నప్పుడు ఆ యోగ నిద్రలు వారికి అర్థమవుతుంది. ఎందుకంటే నిజమైన దేవుడు యేసు ప్రభువారా, ఇది నా ఋషుల్లో కొన్ని 100,000 మంది యేసయ్యని నమ్ముకున్నారు. గుర్తుంచుకోండి. అందుకని ఇక్కడ చూడండి, మేలు కలిగే మార్గం ఏది? ఏ మార్గం కడితే ఆ మార్గం వెళ్తే అవదు. ఏ మార్గం వెళ్ళాలి? ఏ మార్గం మనకు మేలు చేస్తాం. ఏ మార్గంలో నడిస్తే మనం బలపరచబడతాం. ఏ మార్గంలో నడిస్తే మన పాపకు క్షమాపణ వస్తుంది. ఏ మార్గంలో నడిస్తే మన పరలోకానికి వెళ్తాం. అందుకేమన్నాడు యేసు ప్రభువు? ఐఎమ్ ద వే, ఐఎమ్ ద ట్రూత్ అండ్ ఐఎమ్ ద లైఫ్. Jesus is the only God can save the sins of the man. Jesus is the only way to enter the heaven of God. ఆ పరలోకానికి వెళ్ళాలంటే యేసు అన్నాడు. అమ్మ ఒకసారి బైబిల్ చూడండి, ఒకసారి యోహాను సువార్త చూడండి. నేను మార్గం అన్నాడా, నేనే మార్గం అన్నాడా? జనరల్గా ఇంగ్లీష్ భాషలో ది అన్న మాట కూడా ఒక స్పెసిఫిక్ దాన్ని అమ్మా చెప్పేటప్పుడు ది అన్న మాట అనేది ఇంగ్లీష్ లో ఉపయోగించబడతారు. ఇంగ్లీష్ బైబిల్ తెలుగులో అయితే నేనే 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 నేనంటే ఇంకా మార్గాలు ఉన్నామని అనుకోవాలి. అది ఇంగ్లీష్ ఏమిటంటే ఐఎమ్ ద వే, ఐఎమ్ ద ట్రూత్ అండ్ ఐఎమ్ ద లైఫ్. నేనే మార్గము, నేనే సత్యం,
నేనే జీవం, నా ద్వారా తప్ప అమ్మా చదువున్న మాట అమ్మా చాప్టర్ చెప్పండి. 14 యోహాను సువార్త 14:6 ఇప్పుడు చదవండి. ఏమన్నా నేనన్నాడా నేనే అన్నారా? ఐఎమ్ ద వే, ఐఎమ్ ద ట్రూత్ అండ్ ఆఫ్ ద లైఫ్. యేసు ప్రభువు అన్నారు కదా, ఆయన సజీవుడికి ఉండేట. ఆయన అన్నారు కదా, నేనే మార్గము, నేనే సత్యము, నేనే దేవుడు. అంటే పరలోకానికి వెళ్ళాలంటే నా ద్వారా తప్ప, ఓన్లీ ద వన్ వే, నా ద్వారా తప్ప ఎవడో తండ్రి ఎద్దకు. వాళ్ళ వాక్యం కొద్దాం. మేలు కలిగి మార్గమేది అని మేలు కలిగి మార్గం ఏంటి? మానవుడికి పాప క్షమాపణ ఇచ్చే మార్గం ఏంటి? మానవునికి బలం ఇచ్చే మార్గం ఏంటి? మానవునికి ఆశీర్వాదం ఇచ్చే మార్గం ఏంటి? ఏ మార్గం నడిస్తే వాడు పరలోకానికి వెళ్తాం అన్నది. అంటే ఏం చేయాలంట? మనము విచారించి తెలుసుకోవాలి. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని నామమున పడతాం. and with the loud voice hallelujah. అందరూ సభకి హల్లెలూయా చెబుదాం. ఇంకొకటి చెబుదాం. ఇంకొకటి చెబుదాం. మేలు కలిగే మార్గం ఏదని అడిగి తెలుసుకురండి. అప్పుడు మీకు నెమ్మది కలుగును. ఏం కలుగుతుందంట? ఇదినాడు మన మానవ జీవితానికి గేట్లేదమ్మా. There is no peace in the villages. There is no peace in the cities. There is no peace in the states. There is no peace in the country. మానవ జీవితానికి ఏం లేదు. లాస్ట్ చెప్పి మీకు ఎంతమంది జ్ఞాపకం ఉంది కదా, ఒకసారి నేను ఒక ప్రాంతం నడుచుకుని వెళ్తుంటే పెద్ద కోటీశ్వరుడు, వాడికి 400-500 కోట్ల రూపాయల వ్యాపారం ఉంటుంది. నన్ను పిలిచి భాస్కర్ ఒకసారి బయటకు వచ్చి ప్రార్థన చేయను. నేను ఎందుకు ప్రార్థన చేయాలంటే ఆయన బాగా భక్తిలో ఉంటాడు. నాకు కోట్ల రూపాయలు ఆస్తుంది, 100 కోట్ల రూపాయలు ఆస్తుందండి. నాకు సమృద్ధి ఉంది, ఏది కావాలంటే అది నేను తింటాను. కానీ నాకు ఏట్లేదు హృదయంలో. There is no peace in my life. నా హృదయంలో ఏట్లేదు, సమాధానం లేదు. యేసు ప్రభువు ఏం చెప్పేది తెలుసు? ఈ లోకానికి ఎవడనకు వచ్చేసా సమాధానం. లోక సంబంధమైన సమాధానం కాదు, గుర్తుంచుకోండి. నాట్ ది ఓన్లీ పీస్. లోక సంబంధమైన సమాధానం వేరు, యేసయ్య ఇచ్చే సమాధానం. అందుకే పౌలు అంటాడు కదా, అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని యొక్క సమాధానం మీరు హృదయమునకు ఆలోచనలకు కావులు ఉండరు. అంటే ఏ సమాధానం? నాట్ ది ఓన్లీ పీస్. లోక సంబంధమైన సమాధానం కాదు. మగాడు కొంత తాగుతుంటారు, రాత్రి బాగుంటుంది, వదిలేదు మళ్ళీ జీవితం మామూలు. సినిమాకి వెళ్తా 2 గంటలు 3 గంటలు బాగుంటుంది, మళ్ళీ బయటకు వస్తే మన జీవితం మామూలు. కానీ ఏసైతే సమాధానం అలాగా కాదు. ఎటర్నల్ పీస్ అండ్ ఎటర్నల్ వచ్చారు. అంటే ఏసైతే సమాధానం నిత్యమైన సమాధానం, అది శాశ్వతమైన సమాధానం. ఏ మానవుడికి కూడా తీసి వేయలేని సమాధానం ఏసీలో. అందుకనే దేవుని వాక్యం చెప్తారు. అందుకని మత్తయి సువార్తలో నవధన్య 5వ అధ్యాయంలో నవధన్యతలు చెప్పినప్పుడు ఏమంటారు సార్? ద పీస్ బ్రేకర్స్ హస్ క్లాసిఫైడ్ ద సన్ అండ్ డాటర్స్ ఆఫ్ గాడ్. సమాధాన పరిచేవారు ధన్యులు, వారు దేవుని. ఇతనాడు గ్రామాలకు ఎట్లేదు సమాధానం, పట్టణాలకు, దేశాలకు సమాధానం లేదు. ప్రపంచంలో ఏ దేశం చూడండి. అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత యూరోపియన్ కంట్రీ సమాధానం లేదు. రష్యా యుక్రెయిన్ దేశానికి సంవత్సరాలు అయిపోయింది, ఇంకా దేశంలో సమాధానం. కొన్ని లక్షల మంది సైనికులు జరిపారు, లక్షల మంది ప్రజలు, దానికి ఆ దేశానికి ఎట్లేదు ఇప్పుడు సమాధానం. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళండి, ఏ దేశానికైనా, ఏ ప్రాంతానికైనా, ఏ పట్టణానికి వెళ్ళినా మనకు కనిపించింది ఏంటంటే సమాధానం లేదు. అంతేనే కాదు, ఒకప్పుడు మనకి ఏదైనా వండుకొని తినాలి, తేనె కావాలంటే ఎవరైనా తేనె తెచ్చితే అది కొనుక్కునేవారు పూర్వకాలంలో గ్రామాల్లో. ఇప్పుడు అలా కాదు, మనకు కావాల్సింది ఏది కావాలి ఎక్కడికైతే దొరికిపోద్దామా? షాప్కి వెళ్తే అన్ని దొరికిపోతాయి, షాప్ మాల్కి వెళ్తే ఇంకా దొరుకుతాయి. కానీ మానవ జీవితానికి ఏట్లేదు. ఒక ఆయన ఉన్నారు కాదిరని, ముస్లిము. ఆయన ఇంచుమించు ఒక సంవత్సరానికి 800 నుండి 1000 కోట్ల బిజినెస్ చేస్తారు. ఎన్ని కోట్లమ్మా? 800 నుండి 1000 కోట్ల బిజినెస్ వ్యాపారం చేస్తారు ఒక సంవత్సరంలో. ఆయన టర్న్ ఓవర్ అలాగే ఉంటారు. సంవత్సరంలోనే 4 నెలలకు. ఆయన ముస్లిము. నేను ఎప్పుడైనా ఏమంటాడంటే, భాస్కర్ ప్రభదాస్ గారు నాకు కొంచెం ప్రార్థన చేయండి అన్న. చూసారా ఏంటి లేదు మన జీవితానికి, మానవ జీవితానికి ఇప్పుడు we need the peace of God, the peace of Lord Jesus Christ. యేసు ప్రభు పునరుద్ధానం పొందిన తర్వాత శిష్యులకు కనిపించినప్పుడు 3 సందర్భాలు ఏం చెప్తారు? మీకు సమాధానం కలుగును. చూడండి ఒకసారి,
గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 20, యోహాను సువార్త 20 అధ్యాయం. ఏది కలిగిన గాక మీకు? యేసుప్రభు శిష్యులు కనిపించినప్పుడు ఏమన్నాడంటే, మీకు ఏది కలిగిన గాక? సమాధానము కలిగిన గాక. సమాధానం కలిగిన గాక. సార్ చూడండి, గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 20. యేసు మరలా మీకు సమాధానమును కలుగును గాక. తండ్రి నన్ను పంపిన చూడండి అమ్మా, వర్సెస్ 18 చదవమది మా బాని 18 మగ్దలేని మరియా 19 ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకుని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానం కలుగును గాక అని వారితో చెప్పాడు. మీకు స్వస్థత కలుగుగాక అన్నది యేసు. After the resurrection of Jesus was proclaimed the peace of God. అని కనిపించిన బలం కలుగుగాక, మీకు ఆశీర్వాదం కలుగుగాక, శక్తి కలుగు, మీకు ఆరోగ్యం కలుగుగాక. ఏమన్నాడు? మీకు సమాధానం కలుగును. అని పునరుద్ధానం తర్వాత శిష్యులతో పలికిన ప్రతి మాట మీరు చదవండి, చాప్టర్ అంతా కూడా, అధ్యాయం అంతా. ఏమన్నాడంటే, మీకు ఏది కలిగిన గాక సమాధానం కలుగు. మళ్ళీ ఏమన్నాడు ఒకసారి చూడండి. మళ్ళా వర్సెస్ 21 వచ్చిన అప్పుడు యేసు మరలా అంటే రెండో సందర్భంలో కూడా మీకు సమాధానం కలిగిన గాక. అంటే ఒక్క విధంగా వాక్యం కొంచెం లోతుగా ధ్యానిస్తే, యేసుప్రభుని ఎప్పుడైతే ప్రధాన యాజకులు శాస్త్రుల పరిచయం పట్టుకుని అని సిలువ వేశారో, శిష్యులందరూ ఏంటైపోయారో చెదిరిపోయారు. చెదిరిపోయారు. వారు చెదిరిపోయేటప్పటికి వెంటనే యేసుప్రభు ఏం చేశారంటే, ఆయన 3వ దినాన్ని తిరిగి లేచిన తర్వాత శిష్యులకు కనిపించినప్పుడు, అప్పుడు ఎందుకంటే వారందరూ ఎలాగున్నారు? మనసులో ఆందోళన, అమ్మో ఏసే నిన్ను సంవత్సరం వెంబడించేమో, ఏసే సిలువ వేసారే, నో బట్ జీసస్ క్రైస్ట్, ఏసే ఇంక లేడు అనుకున్నాం. కానీ ఆఫ్టర్ ద రెజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు పునరుద్ధానం తర్వాత మొదటిగా మీకు ఏంటంటే సమాధానం కలిగిన గాక. మళ్ళీ రెండవ సందర్భంలో మరలా మీకు సమాధానం కలిగిన గాక. మరొక మాట చూద్దాం. అదే అధ్యాయం వర్సెస్ 26 లాస్ట్ లైన్, 26వ వచ్చిన ఆఖరి లైన్. ఎన్నిసార్లు చెప్పాడేమో? 3 times, 3 సార్లు చెప్పాడు. బైబిల్ చెప్ప మాట ఏంటంటే, 2-3 సాక్షులు ఉన్నట ప్రతి మాట ఏంటవ్వాలంట? తిరుపతి. అందుకని ఇక్కడ 3 సార్లు చెప్పాడు యేసు ప్రభు. ఏంటంటే, మీకు ఆశీర్వాదం కలుగ్గా కనలేదు, మీకు సమృద్ధి కలుగ్గా కనలేదు, మీకు స్వస్థత కలుగ్గా కనలేదు. ఏమన్నాడమ్మా? మీకు సమాధానం. 4 దేశాలకి ఏంటి కావాలి? సమాధానం. We need the peace of God. We need the peace of God in our life. Unless we receive the peace of God, we cannot serve in the Lord. మనకి మన జీవితాలకి, లోకానికి, భూమికి, దేశాలకి ఏంటి కావాలంటే సమాధానం కావాలి. ఆ సమాధానం ఇవ్వటానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడు. చాపకుడు దేవుని నామమున పడతాం. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ మూల వాక్యానికి వద్దాం. ఇర్మియా గ్రంథం. అందుకని ఇర్మియా గ్రంథం పురాతన మార్గం ఏదని, అందులో మీరు ఏం చేయాలంట? నడుచుకొనిడి. ఏడు కలుగును? నెమ్మది కావాలంటే ఏ మార్గం నడాలి? యేసే మార్గంలో నడాలి. అనాది దేవుడు, అనాది దేవుడు కాబట్టి అందుకని మీకు మేలు కలుగును. అందుకంటే మా మూలవాక్యం ధ్యానాంశం ఏంటంటే, మార్గములలో నిలిచి, మన లోకంలో ప్రయాణం చేస్తున్నప్పుడు మార్గంలో కొన్నిసార్లు నిలిచి ఉండాలి. ఆయన అదే అన్నాడు. ఆ ప్రతాప్ ఆయన పేరు పెట్టి జ్ఞాపకం ఉంది. నాకు అన్నీ ఉన్నాయి కానీ ఇంట్లో సమాధానం లేదు. లోకంలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు, ఈ లోకంలో మనం జీవన కొనసాగిస్తున్నప్పుడు ఏమో మనం నిలిచి ఉండాలి, నిలిచి చూడాలంట దేవుని యొక్క which way the best the way of Jesus Christ lead us towards the heaven of God. ఆ పరలోక రాజ్యానికి నడిపించే మార్గం, చేసే మార్గం. కాబట్టి మనందరం కూడా ఆ మార్గం నడిచినప్పుడు దేవుని దీవులతో ఆశీర్వాదం నింపడతాం. అతి కృప అందరికి దేవుడు దయచేయగా. తల వచ్చి కలవసుకుంటే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ రాజ్యము కలిసి దేవానికి ఆచరిస్తాం. ఈ ఆరాధన ఘనంగా జరిగించారు. అందరూ ఒకసారి 2 నిమిషాలు బ్యాగ్ తినమని చేద్దాం. ఈ ఆరాధన ఘనంగా జరిగి అందరూ 2 నిమిషాలు బ్యాగ్ మాకు చేద్దాం. అవును నా తండ్రి, నేను విన్న వాక్యాన్ని బిడ్డల కూడా పనిచేసి, నేను యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో ఈ వర్తమానం లైవ్ లో వింటున్న ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. హైదరాబాద్ జాయ్ శ్రీ జాయ్ స్టాఫ్ కుటుంబం, సింగపూర్ లో సుధర భద్రపల్లి సన్నాగర్ శాస్త్రి గారు పోయిన వారం వచ్చారు, ఈ వారం రాలేదు. ప్రతి 5 మంది కొంచెం వాక్యం అందరు 2 నిమిషాలు పైకి ఎత్తాను. నేను ఆ తండ్రి, నన్ను న్యూజిలాండ్ లో నేను ఆ తండ్రి ఉన్నా. జాన్ డేవిడ్కి ఇస్తానికి మంచి పర్మనెంట్ జాబులు తెచ్చాను. వారి బిడ్డలు దీవించినాడు తండ్రి. నేను ఆ తండ్రి ఇంగ్లాండ్ లో పేషెంట్ చేస్తున్నాం. వినయ్ గారు స్టడీస్ గొప్పగా జరిగించినాం. ఇంగ్లాండ్ లో పేషెంట్ చేస్తున్నాం. హరితాలు స్టడీస్ గొప్పగా జరిగించినాం. అందరు 2 నిమిషాలు పైకి కదా. నేను ఆ కథల్లో నా చండపాలు దీవించి జాబులు దీవించిన.
నేను సాల్వన్ కుటుంబాన్ని, జగదాస్ కుటుంబాన్ని దీవించాను. అమెరికాలో సతీష్ బియాని, రాజేష్ చిత్రాన్ని, అమెరికాలో జార్జ్ అక్కడ కుటుంబాన్ని కూడా దీవించాను. అందరూ కూడా యూట్యూబ్ మెసేజ్ ఫాలో అవుతున్నారు తండ్రి. నేను నీ కొందరు తెలుస్తున్నాను తండ్రి. నేను తండ్రి నేను సోమవిషయంలో కూడా నీ ప్రణాళిక వచ్చాను. నేను ఐర్లాండ్ అంటే నీ చిత్తమైతే సోమ ఐర్లాండ్ వెళ్ళడానికి నేను విశాఖపట్నంలో చిత్త ఇక్కడ జాబ్ పర్మిట్ చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నేను నీ కొందరు అతేజ చేయాలి వారికి ఇచ్చిన బిడ్డను దీవించినాను తండ్రి. అదే తండ్రి ప్రగతికి సురేష్ కుమార్ గర్భంతో ఇచ్చాను తండ్రి. నాని కొందరు ఆచరిస్తున్నాం తండ్రి. తేజని జయని వారి బిడ్డ ఆజ్ఞాన్ని కూడా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాని కొందరు ఆచరిస్తున్నాం. అందరూ రెడీ చేయగా పెద్దగా కుమారుడు నవీన్ కూడా తండ్రి నిన్న దుబాయ్లో ఉన్నాడు. కుమారుడు జాబులు ఉన్నట్టు నడిపించినాం. నవీన్ యొక్క వివాహం పట్ల ఉద్దేశాన్ని ప్రణాళిక నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నెరవేర్చారు బావడిగా మా వద్ద తీసుకొచ్చారు. వారు ద్వారా చేస్తూ చేసి దీవించినాం. అందరూ శ్రమించారు పైకి. నేను వెంకటరాగ రత్నాలు గారు దీవించినాను తండ్రి. వారి పెద్ద కుమార్తెని వారి కుటుంబాన్ని వారి వ్యాపారాన్ని, రెండో కుమార్తె కుటుంబాన్ని వారి వ్యాపారాన్ని దీవించినాం. నన్ను జాన్ బాబు గారు ప్రత్యేకంగా దీవించి వేదికను దీవించాం. వారికి ఇచ్చిన కుమార్తెను అన్ని దీవించిన నేను జాన్ బాబు గారి కుటుంబంతో ఇజ్రాయల్కి వెళ్తున్నారు తండ్రి. బుధవారం మంచి ప్రాణం దయచేయండి తండ్రి. ఇజ్రాయల్కి వెళ్ళి తండ్రి అక్కడ అన్ని పరిస్థితులు నా తన దేశం అంతా చూసుకున్నాను. మళ్ళా గృహచర్య పర్యంతరం నా తండ్రి నన్ను జాన్ బాబు గారి కుటుంబంతో మీరు సన్నిధి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. అందులో తండ్రి అని మా మధ్య నడిపించదండి అని మీరు ఆదరించాలని కుదరాతండి. నేను క్రీస్తాస్కరి రాజ్యంలో నా జస్వంత్ రియా కూడా బిడ్డలిద్దరూ జ్ఞానముకలు వద్దడానికి కృపంగా ఇచ్చాను. నేను ఆని కొన్ని అందరూ పైకి వస్తాను. నా తండ్రి నేను తండ్రి కొందరు సత్య గారు కూడా నేను గత వారు బాగాలేనప్పటికీ మళ్ళీ మధ్యలో తీసుకొచ్చారు. అందులో నీ బలంతో సత్యని కుమార్తె తాను నా ప్రిస్కలా గారు మరిది గారు తండ్రి కోట సత్యనారాయణ గారు కూడా గత వారం బాగాలేనప్పటికీ మీరు స్వస్థ ఇచ్చారు. నేను నీ కొందరు చేస్తున్నాను. అజయ్ ప్రవీణ్ మాకు సంఘానికి సర్వీస్ చేస్తున్నాం. ఆ సర్వీస్ కూడా దీవించమని ప్రార్థన చేస్తున్నాం. సౌజన్య ఎడ్యుకేషన్ కావాల్సిన నీడ్స్ అని మీరు ప్రొవైడ్ చేయాలి. మంచి పర్మనెంట్ జాబ్ కూడా సౌజన్య దయచేయమని ప్రార్థన చేస్తాం. దుబాయ్లో సింధు కుమార్ గారి కుటుంబానికి కృష్ణ గారు జాబ్ ఉన్నట్టు నడిపించినాం. నా తండ్రి నా కుమార్ గారి కుమారుడు కూడా నా తండ్రి క్యాట్ ఎగ్జామ్ క్వాలిఫై ఫ్రీ సీట్ ఆఫీసర్ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి సంతోషంగా నలుగురు కుమార్తె కుటుంబాన్ని దీవించినాడు. తండ్రి నా హెస్బాగ్ ఇచ్చిన నా ఇద్దరు బిడ్డలు దీవించినాడు. దర్శన పాలు వ్యక్తులు పాల్తాను. పాప గారు కూడా సర్వీస్ అంతా డ్యూటీ చేయడానికి కుటుంబం అందరూ సరిపోయి కదా. వర్ధన గారి కమలమ్మ గారికి నీ ఎవరి బలం ఎవరి శక్తి ఆరోగ్యంతో వర్ధన గారి కమలమ్మ గారు నింపుతున్నాను. నన్ను దిలీపిని నా కల్పన తండ్రి వారి చిత్రపడి కూడా దీవించమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి నేను కొందరు ఆచరిస్తున్నాం. తండ్రి నా తండ్రి నా మాధవ కుమార్తె దోషాన్ని రాజ్యంలో చేసుకున్నాం. తండ్రి ఆ కుటుంబంతో ఆదరించమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి నా దుబాయ్లో నా పాప్రసాద్ గారిని వారు చేస్తున్న జాబ్ కుటుంబాన్ని రమణ గారిని వారి కుటుంబాన్ని తండ్రి చేస్తున్న జాబ్ని కుమార్ గారు ప్రస్తుత గారు కుటుంబాన్ని వారు చేస్తున్న జాబ్స్ దీవించాం. ఇలిసా పాస్ గారు సాయి గారు కిషోర్ గారు వారు చేస్తున్న పరిచయం కూడా నేను దీవించమని ప్రార్థన చేస్తున్నాను. కాంతి గారు కూడా నేను చేస్తున్న జాబులు కూడా ఉన్నది నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి నేను కొందరు ఆచరిస్తున్నాం. తండ్రి నేను మాకు కూడా మంచి బిడ్డని ఇచ్చేస్తారు. ఆ బిడ్డ కూడా జ్ఞానం మంది వహిస్తున్న నిధులు మనుషులు వడ్డీదానికి ఒప్పందం ఇచ్చారు. నేను రామర్ గారి నారాయణ గారు యొక్క నేను వారి కుమార్తె కళ్యాణ్ గారి కుటుంబాన్ని దీవించుకున్నారు. వాళ్ళు పౌల్ గారి కుటుంబాన్ని దీవించాం. దిన పరిషత్ గారు కూడా ప్రార్థన నడిపించిన నా తండ్రి కొందరు ఆచరిస్తున్నాం. తేజ ఝాన్సీ వెంకట బాబుకి నేను మంచి జాబ్ మంచి పర్మనెంట్ జాబ్ ఇచ్చాను. యువతచం గారు కొన్ని బలముతో శక్తి నింపుతున్నాం. తండ్రి నాని కొందరు ఆచరిస్తున్నాం. తండ్రి రెండు చేరు పైకి నేను ప్రత్యేకంగా తండ్రి మీరే గారు కుమారుడు తండ్రి నా 7 లక్షల రూపాయలు కట్టాను. తండ్రి ₹1 ఇంకా రాలేదు. చిత్తమైతే ఆ కష్టాజిత అన్ని రూపాయలు చేసేవాడు కాదు. నేను చిత్తమైతే ₹1 కాకుండా ఆ అమౌంట్ అంత తిరిగి రావడానికి కొత్త ముగ్గురు కుమారుల కుటుంబాన్ని కూడా దీవించమని నేను ప్రార్థన చేస్తున్నాం. తండ్రి నా తండ్రి నేను కొందరు ఆచరిస్తున్నాను. నేను నీ సన్నిధి కొరకు కొందరు ఆచరిస్తున్నాను. మా సంఘంలో ఇద్దరు ఉన్నారు. తండ్రి నేను రూతమ్మ చిట్టమ్మ గారు తండ్రి కేశమ్మ తండ్రి కొత్త కేశమ్మ గారు తండ్రి నా సంతోషమ్మ గారు తండ్రి అందరు వృద్ధులు తండ్రి నేను వారందరికీ నీ బలమైన చిత్తాన్ని నింపుకొని ప్రార్థన చేస్తాను. అందరూ ఒక్కసారి 2 సార్లు పైకెత్తాం. ఒక ప్రత్యేకమైన ప్రార్థన ఉంది. ఒకసారి 2 సార్లు పైకెత్తాం. నేను ప్రత్యేకంగా తండ్రి వరలమ్మ గారు ప్రార్థన చేస్తున్నాం. తండ్రి పరగ తల్లి గారు దైకురు గారు యొక్క తండ్రి వారి అత్తగారు తండ్రి గత వారం నిద్రించారు. తండ్రి నిజంగా కొన్నిసార్లు మందిరానికి వచ్చారు. వాక్యం అన్నారు. తండ్రి నిజమే తిరిగి కుమార్తెని రాజ్యంలో చేర్చుకుంటాను. అదేనో తండ్రి అంతిమ కార్యక్రమం ఘనంగా జరిగించాను. తండ్రి నేను ఆ శనివారం జరగబోయే దిన కార్యక్రమం కూడా ఘనంగా జరగాలనుకుంటుంది వచ్చాను. తండ్రి నేను ఆ మణి గారు పద్మ గారు డ్యూటీకి వెళ్ళి అతను ఓనాన్ని తీసుకొచ్చేవాళ్ళు కదా. నేను ఆ కూడిన ప్రతి ఒక్కరు కూడా నేను పేరు పెట్టిన దీవిస్తున్నాం. తండ్రి నేను నీకు వందలు ఆచరిస్తున్నాం. తండ్రి నా తండ్రి నేను మీరు దంపతులు దీవించిన తండ్రి మగ్గారు కుమార్తె ప్రశాంత్ మధ్య రాడైపోతుంది. మందిరానికి రావడానికి ఇప్పుడు ఇచ్చాం. యువతచ్చం గారికి బలమైన శక్తి జోసఫ్ కూడా మంచి గవర్నమెంట్ జాబ్ ఇచ్చాం. యువతచ్చం గారికి బలమైన శక్తి అనుకుంటాం. యువతచ్చం గారికి 9 కుమార్తె ఇచ్చినాం. తండ్రి నా తండ్రి కొందరు సులోచన గారి కుమారుడు కూడా ప్రిమియర్ ఉన్నాడు. తండ్రి అనిల్ నేను జాబ్ లో ఉన్నత నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. తండ్రి
నేను నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నేను ఆ చెరపల భార్య మెరిసి చుట్టూ నాకు పోల్సించిన మరి దంపతి గర్భం ఇస్తున్నాను నీకు వందనాలు చెల్లిస్తున్నాను తల్లి. నేను కూడిన ప్రతి ఒక్కరిని నేను ఆ పేరు కన్నా దీవించిన అందరూ అక్షరాన్ని చేతిపై కదా నేను మెరిసే భవాని గారు చేతి పని దీవించిన ఒక మాట దీవించిన నేను ఆ త్వరలో మీ చిత్తమైతే మందిరంలోకి వెళ్ళి ఆరాధన చేయడానికి కూడా కుటుంబం మా లాయలు ప్రభాకర్ రెడ్డి గారి కుటుంబాన్ని తండ్రి, రమేష్ నాయక్ గారి కుటుంబాన్ని, సత్య లాయర్ కుటుంబాన్ని, నాయుడు లాయర్ గారి కుటుంబాన్ని, పృథ్వీరాజు లాయర్ గారి కుటుంబాన్ని తండ్రి, కుమార్ లాయర్ గారి కుటుంబాన్ని తండ్రి, జడ్జి గారు రవీంద్ర బాబు గారి తండ్రి, నా శ్రీవిద్య గారి జడ్జి కూడా వారిని కూడా వారి బిడ్డలు దీవించినాం, వారి చేతి పని దీవించాం. అదే బెంచ్ క్లర్క్ తండ్రి, స్టెనో తండ్రి, నా బంటూరు గారు కూడా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేను నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నా కుడి ప్రతి ఒక్కరు కూడా నేను ఆ పేరు పేరు దీవిస్తున్నాం తండ్రి. ఇస్రా గారు కూడా బదువులో పడుతున్నారు, ఆ బదువులను రక్తం చేస్తాం. నెక్స్ట్ గారు ముగ్గురికి మాత్రం దీవించాం, రెండు గారు మనవరాలు దీవించినాం. నేను నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అందరూ రెండు చెల్లి పైకెద్దాం. నేను ఆ సూర్యకాంత్ పెద్దపల్లి శ్రీనివాస్ గారిని దిద్దించాం. అక్కడ మంత్రికి ఆదరణ దయచేయండి. అమెరికాలోని గోపాలకృష్ణ గారి కుటుంబాన్ని దీవించాను ఎందుకు వదనాం. అదంతా నేను దుబాయ్లో ఉన్న కుటుంబాన్ని మా ఫ్రెండ్ పద్మా గారి కుటుంబాన్ని కూడా నేను దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నేను ఆ తండ్రి కొందనాలు చేస్తున్నాను. రేడికగా జుట్టు రాకపోతున్నాను, శివునికి మంచి బస్సు నడిపించినాను. సుందరరావు గారు కూడా జాబులు ఉన్నత నడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేను అడిగి కొందనాలు చేస్తున్నాం తండ్రి. ఇంకా ఎవరైనా తండ్రి కృపాతి గారికి స్వస్థలు ప్రకటిస్తున్నాం తండ్రి. నేను అడిగి కొందనాలు చేస్తున్నాను. ఇంకెవరైనా తండ్రి నేను వచ్చిపోతు ప్రతి ఒక్కరు కూడా నా పేరు పైన దీవించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కుడి అందరూ చనిపోయాక మరియమ్మ గారిని రాజ్యంలో చేర్చుకున్నారు తండ్రి. దాన్ని కొందరు తండ్రి గారి తమ్ముడికి వారి తండ్రి గారికి వారి చెల్లి కుటుంబానికి రక్షణ దయచేయమని ప్రార్థన చేశారు. అందరూ రెండు చనిపోయాక తండ్రి. అదేవిధంగా తండ్రి రేపు దినాల తండ్రి మా బిడ్డ తండ్రి నామకరణం తన పేరు పెట్టుకోవచ్చుగా అప్పుడు మియాలు వేయవచ్చుగా రేపు కార్యక్రమం కూడా ఘనంగా జనానికి కూడా ఇప్పుడు దయచేయండి. కూడిన ప్రతి ఒక్కరు కూడా తన పేరు పేరు దీవించి ఆశించండి. ఏసునామం రెడ్డికి వచ్చినాము తండ్రి. ఆమె దేశక్తి మీద సంపూర్ణ కాక ఆమె పరమ తండ్రి దేవుని ఆమె కుమారుడు నేర్చుకుంటారు. ఆదరణకర్తను పరిశుద్ధాత్మని కూడిన మనకు రాణి అందరికీ సకల పరిస్థితులకి ఇస్తారు జనంగానికి అదేనా అదేవిధంగా ప్రమిళ చేసిన జాబుకి రవి భవిష్యత్తుకి అదే ఆరోగ్యానికి సకల పరిస్థితులకి ఇస్తారు జనగానికి. ఇప్పుడు ప్రభు ఆకడ సదాకరణ నడిపించింది కాక కానుకలు సమర్పించుకున్నా తర్వాత ప్రకటన చేసుకున్న ఆఖరి ఆశీర్వాదం